యూరియా కొరత వెనుక ప్రభుత్వ కుట్ర, తట్టెడు మట్టి తీయకున్నా ప్రజలపై 2,50,000 కోట్ల అప్పు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజలు, యువత గణేష్ నిమజ్జనంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ అసంతృప్తి, ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తూ తద్దినానికి నాంది పలికారు అని జిల్లా బీఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ఘాటుగా విమర్శించారు. నందిమల్ల అశోక్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతున్న రాష్ట్రంలో అభివృద్ధి కోసం తట్టెడు మట్టి తీయకున్నా ప్రజలపై 2,50,000 అప్పు మోపిందని అన్నారు. రాష్ట్రంలో కృత్రిమ యూరియా కొరత సృష్టించి రైతులను బజార్ పాలు చేసిందని, దీని వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని నందిమల్ల అశోక్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నీలస్వామి, చంద్రశేఖర్, యువత అధ్యక్షులు సూర్యవంశం గిరి, మైనార్టీ అధ్యక్షులు జోహేబ్ హుసేన్, మండల యూత్ అధ్యక్షులు చిట్యాల రాము, వెంకటేష్, సాగర్, తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజల్లో పెళ్లిబుక్కినటువంటి ఆక్రోశం, అసంతృప్తి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెళ్లిబుక్తుందని ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ఇటీవల ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళైనా ఈ రోజు వరకు కూడా ఒక తట్ట మట్టి తీయకుండా, ఒక అభివృద్ధి కార్యక్రమం చేయకుండా, ఒక సంక్షేమ కార్యక్రమం చేయకుండా ఈ రాష్ట్రంలో 2,50,000 కోట్ల అప్పు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు రైతులు పడుతున్నటువంటి అగచాట్లను మనం చూసినట్టయితే, నీవు ఏ పిఎస్ఎస్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా, ఏ మార్కెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా, ఏ యూరియా షాపుల దగ్గరికి, ఫర్టిలైజర్ షాపుల దగ్గరికి వెళ్ళినా ఇవాళ ఏ ముఖ్యమంత్రిని కూడా తిట్టనని తిట్లు ఇవాళ రైతులు ఇవాళ తిడతా ఉన్నారంటే, ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను ఇవాళ ప్రజలు ఎండగట్టడం వల్ల ఈ ప్రభుత్వం పట్ల పూర్తి అసంతృప్తి ఉందని కూడా మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ ఈ యూరియా కొరత వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉన్నది. ఇవాళ యూరియాకు ఈ రాష్ట్రానికి రైతులు సాగు చేస్తున్నటువంటి ఆహార ఉత్పత్తులకు సంబంధించి 8.4 లక్షల టన్నుల యూరియా ఇవాళ ఈ రాష్ట్ర రైతాంగానికి అవసరం. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం 8.4 లక్షల టన్నుల యూరియాను కేటాయించింది. ఒక్కొక్క రాష్ట్రానికి ఏ విధంగా అవసరం పడుతుందో ఆ ప్రతిపాదన ప్రకారం ఇవాళ రాష్ట్రాలకు కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల ఇవాళ కేవలం 5.2 లక్షల టన్నుల యూరియా మాత్రమే దిగుమతి చేసుకొని ఇవాళ ప్రభుత్వం రైతులను బజార్ పాలు చేసిందని మేము తీవ్రంగా విమర్శిస్తా ఉన్నాం. ఇవాళ ఈ యూరియా కృత్రిమ కొరత వెనుక పెద్ద ప్రభుత్వ కుట్ర దాగి ఉందని సందర్భంగా మనవి చేస్తున్నాం. గతంలో ఇవాళ ప్రభుత్వము ఈ లాంఛనంగా ప్రారంభించినటువంటి బోనస్ కానీ, అదేవిధంగా మద్దతు ధర కానీ ఈ రెండింటిని కూడా అప్పుడు ఎగ్గొట్టడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. గత యాసంగి కాలంలో 23 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తి జరిగితే దానికి బోనస్ పూర్తిగా ఇవ్వకుండా ఈరోజు 1,100 కోట్ల రూపాయల బోనస్ పెండింగ్ ఇప్పటి వరకు ఉంది. ఇదే విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆహార ఉత్పత్తి ఇదే విధంగా కొనసాగితే దాదాపు 30 నుండి 30% 23 లక్షల టన్నుల కంటే 30 నుంచి 30% ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఈ అవకాశం ఉన్నట్లయితే ప్రభుత్వము ఈ రైతులు సన్నాలు ఎక్కువగా ఇవాళ పండిస్తా ఉన్నారు. ఈ సన్నాలకు సంబంధించి బోనస్ ఇవ్వాలంటే ఈ రోజు పెరిగే 30 నుంచి 35% పెరిగే ఆహార ఉత్పత్తికి దాదాపు 1,500 నుంచి 1,700 కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఈ 1,700 కోట్లతో పాటు ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కూడా, అదేవిధంగా రైతు బీమా అన్ని కూడా ఎగ్గొట్టడానికి ఇవాళ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఇవాళ యూరియాను కృత్రిమ కొరత సృష్టించిందని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం స్పందించి నీవు 54 సార్లు ఢిల్లీకి పోయినా కానీ ఒక్క రోజన్న యూరియా గురించి మాట్లాడిన పాపాన సీఎం గారు పోలేదంటే ఇవాళ రైతుల పట్ల ఆయన నిర్లక్ష్య వైఖరి మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి వెంటనే ఇప్పుడు ప్రభుత్వం ఈ క్యూ లైన్లు కానీ, అదేవిధంగా ఈ ఎండకు వానకు రైతులు పడుతున్న అగచాట్లు తీరాలంటే ఇవాళ పంటలు నాశనం కాకముందే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మనకు కావాల్సినటువంటి 8.4 లక్షల టన్నుల యూరియాను వెంటనే కేంద్రంతో చర్చ జరిపి తీసుకురావాలని సందర్భంగా నేను రేవంత్ రెడ్డికి సూచన చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం మీద ఎటువంటి అసంతృప్తి ఉందంటే, నీవు నిన్న జరిగినటువంటి గణేష్ నిమజ్జనంతో ఈ ప్రభుత్వానికి తద్దిన కార్యక్రమం మొదలైందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ ప్రభుత్వంలో 10 ఏళ్లు కేసీఆర్ గారు ఉంటే ఎన్ని కోట్ల అప్పులు చేసినది ముఖ్యం కాదు, ఈ రాష్ట్రానికి ఎంత అభివృద్ధి చేసిన అనేది ముఖ్యం. ఈరోజు గణేష్ నిమజ్జనం, నిన్న జరిగిన గణేష్ నిమజ్జనంలో హైదరాబాద్లో ఎక్కడ చూసినా ప్రజలు, యువత
విద్యార్థినులు మహిళలు ఎవరు కూడా సెక్రటరీ ముందుకు వచ్చినా, అదేవిధంగా ట్యాంక్ బండ్ మధ్యలో పోతున్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చినా, అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చినా ఈరోజు సారే కావాలంటున్నది, సర్కారే కావాలి, సారే కావాలంటున్నది, సర్కారే కావాలంటున్నది, గులాబీల జెండలేర్ రామక్క అని ఈ విధంగా పాటలు పాడుకుంటూ ప్రభుత్వం మీద తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక హైదరాబాద్లోనే కాదు, గ్రామాన పల్లెల ఇవాళ సిరిసిల్లలో కానీ, హన్మకొండలో కానీ, తర్వాత ఈ పాలకుర్తిలో కానీ మహిళలు ప్రత్యేకంగా గణేష్ నిమజ్జనం దగ్గర ఈరోజు కేసీఆర్ కావాలి, మళ్ళీ సారే రావాలి, ప్రభుత్వమే రావాలి, మేము సంక్షేమ పథకాలు పొందాలన్నా, రైతులం బాగుపడాలన్నా, మహిళలు బాగుపడాలన్నా మాకు ఖచ్చితంగా ఇవాళ సారే కావాలని తాము ఎవరు వాళ్ళ ప్రోత్సాహం లేకుండా ఇవాళ పాటలు పెట్టుకొని, కేసీఆర్ జెండాలు పట్టుకొని, కేసీఆర్ ఫోటోలు పట్టుకొని, పార్టీ జెండాలు పట్టుకొని ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కూడా ఇవాళ పోలీసులు ఎన్ని నిర్బంధాలు పెట్టి ఎన్ని ఆంక్షలు విధించినా ఇవాళ ట్యాంక్ బండ్ మొత్తము, హైదరాబాద్ మొత్తము ఇలా కేసీఆర్ పాటలు వినిపిస్తున్నాయంటే ప్రభుత్వం పట్ల ఎంత అసంతృప్తి ఉందో మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంక మచ్చుతునకగా ఇప్పుడు మీకు ఒక వీడియో చూపెడతా. ఇవాళ పాలకుర్తిలో కానీ, అదేవిధంగా హన్మకొండలో కానీ నిజాయితీగా, నీతిగా ప్రజలు తమకు స్వచ్ఛందంగా చేసినటువంటి ఈ కార్యక్రమం చూసినట్టయితే ప్రభుత్వం మీద ఎటువంటి అసంతృప్తి ఉన్నది అనేది మనకు తెలిసిపోతా ఉన్నది. ఇవాళ చూడండి, ఇవాళ మహిళలు కానీ, యువత కానీ ఇవాళ ఏ గ్రామంలోకి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ తాండలకు వెళ్ళినా ఇవాళ కేసీఆర్ పడలు స్వచ్ఛందంగా పెట్టుకొని ప్రభుత్వం చేసే ఆలోచనలన్నీ కూడా కేసీఆర్ మీద కోపంతో ప్రజలను నిర్లక్ష్యం చేస్తే సహించాలని, తగిన సమయంలో మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఖచ్చితంగా కేసీఆర్ రావాలని స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యువత, మహిళలు, విద్యార్థులు, ప్రజలు, పల్లెల నుండి గ్రామీణ మహిళలు కూడా ఇవాళ గణేష్ నిమజ్జనం పరంగా, అదేవిధంగా మండపాల దగ్గర బొట్టెమ్మలు వేస్తూ ఇవాళ కేసీఆర్ కావాలి, సారే కావాలంటుందంటే ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నిజంగా మీకు ప్రజా సంక్షేమం మీద, అభివృద్ధి మీద మీకు నిజంగా ధ్యాస ఉంటే ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాల్లో పదవులు లేకుండా, అధికారులు లేకుండా ఇవాళ ప్రతి గ్రామంలో ఒక దుర్గంధం వెదజల్లే విధంగా గ్రామాలు తయారైనవి. అదేవిధంగా ఒక చిన్న నల్ల కనెక్షన్ పోతే కూడా పోయే పరిస్థితి లేదు. ఇవాళ సెక్రటరీల దగ్గర పోతే ఫండ్స్ లేవు, మేము ఏం చేయాలని ఇవాళ చాలా చోట్ల కూడా ట్రాక్టర్లన్నీ కూడా మూలపడిపోయినాయి, దానికి డీజిల్ పోసే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మీరు కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపాన్ని ప్రజల మీద చూపొద్దని కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వం ప్రతి గ్రామానికి సంబంధించి ఆనాడు ఇవాళ ప్రకృతి వనముల ద్వారా కానీ, అదేవిధంగా గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు కేటాయించడం కానీ, శ్మశాన వాటికలు కట్టడం కానీ, గ్రామాల ఇవాళ ఎటు చూసిన కేసీఆర్ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఇవాళ ఒక గణేష్ పండుగను ఇవాళ ఈ ప్రభుత్వానికి తద్దిన దినంగా చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రజలకు, మహిళలకు, రైతులకు, విద్యార్థులకు, కార్మికులకు ఇచ్చిన హామీలన్నిటి కూడా నెరవేర్చి 6 గ్యారంటీలను వెంటనే నెరవేర్చాలని, లేకపోతే ప్రజలు తగిన రీతిలో మీకు బుద్ధి చెప్తారని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు.